ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది. అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, అలాగే కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అనుకూలపరులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం కన్యా రాశి వారికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, లేదా మీ యొక్క బంధువులు కానీ ఒక రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఆ రహస్యం బయటపడటంతో మీరు చాలా షాక్కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఆ రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీపైన ఒక ఆరోపణ చేస్తారు. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా వారు అందరి ముందు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా పై అధికారుల ద్వారా కూడా మీరు మాట పడాల్సి వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా దాన్ని నిజమని నమ్మే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అది నింద మాత్రమే, నిజం కాదని ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అది నిజమని భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం అయితే రాబోతుంది. వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో సమయాన్నైతే ఎక్కువగా గడపబోతున్నారు. వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు చేస్తారు. మీతో చాలా సమయం మాట్లాడతారు. ఆ యొక్క మాటల సందర్భంలో వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని గురించి మీకు కొన్ని సలహాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది. అలాగే మీ యొక్క పార్టీకి మీరు ఇదివరకు చేసినటువంటి సేవలకు ఈరోజు గుర్తింపు లభించబోతుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని వారికి ఈరోజు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే వ్యవసాయదారులు ఈరోజు దినఫలాల ప్రకారం అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యుల వల్ల ఒక చిన్న సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను తీసుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. మీ యొక్క సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.